పరుచూరు వైసీపీలో ఎవరొచ్చినా అంతే. అక్కడ ఆధిపత్య పోరుతో ఉక్కిరిబిక్కిరైపోతోంది ఫ్యాన్ పార్టీ. కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మీద కూడా అప్పుడే కారాలు మిరియాలు నూరేస్తున్నారు కొంతమంది. ఆయన గారు అస్సలు పట్టించుకోవడం లేదంటూ నిష్ఠూరాలు చేస్తున్నారు పార్టీ నేతలు. దీంతో పరుచూరు వైసీపీ కొత్త బాస్ కి నషాలానికి అంటుతోంది కారం చేడు కారం. వైసీపీ ఆవిర్భావం తరువాత రెండుసార్లు పరుచూరులో ఓడిపోయింది వైసీపీ. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ గెలిచింది. ఇంకా బోని కొట్టని పరుచూరులో పట్టు పెంచుకోవాల్సింది పోయి వర్గపోరుతో కుమ్ములాడుకుంటున్నారు వైసీపీ నేతలు. అధిష్టానం ఎన్నిసార్లు చక్కదిద్దే ప్రయత్నం చేసినా మొదటికొస్తోందట పర్చూరు పంచాయతీ. ఏడాది కాలంలో పర్చూరు వైసీపీకి 2 ఇన్ఛార్జీలొచ్చారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ని పర్చూరు ఇన్ఛార్జిగా నియమిస్తే అసమ్మతి గోల భరించలేక ఏడాది తిరగకుండానే చీరాలకు తిరిగి వెళ్లిపోయారు. దీంతో చీరాలకి చెందిన కాపు నేత ఎడం బాలాజీని పర్చూరు కొత్త ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం. ఈయనైనా పార్టీని పట్టాలెక్కిస్తారనుకుంటే బాలాజీ కూడా అసంతృప్త నేతల బెడద తప్పడం లేదట. కొత్త ఇన్ఛార్జ్ తమను పట్టించుకోవడం లేదంటూ కారంచేడు వైసీపీ ముఖ్య నాయకులు బహిరంగ ఆరోపణలకు దిగుతున్నారు. దీంతో పర్చూరులో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయిందట వైసీపీ పరిస్థితి. వేరే చోటి నుంచి కొత్త నేతలు వచ్చినప్పుడు స్థానిక నేతల నుంచి సాధారణంగా ఎదురయ్యే వ్యతిరేకత అనుకోవాలో, పార్టీ పుట్టి మునుగుతోందని ఆందోళన పడాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది వైసీపీ. అందుకే ముందే జాగ్రత్త పడాలని ఎడం బాలాజీని అలర్ట్ చేశారట పార్టీ పెద్దలు. అసంతృప్త నేతల్ని ఏదో విధంగా సంతృప్తి పరచాలని సూచించారట. కారంచేడు వైసీపీ ఎంపీపీ వాసుబాబు 2 రోజుల క్రితం వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. తమను గౌరవించని ఎడం బాలాజీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేమంటున్నారట కొందరు నేతలు. స్థానిక నాయకులను కలుపుకొని పోకుండా పక్క గ్రామాల వారికి పెత్తనమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధిష్టానం వైసీపీ ఇన్ఛార్జిని మార్చాలని కోరుతున్నారట కొందరు. ప్రయోగాలన్నీ అయిపోవడంతో ఎన్నికల ముందు ఇక ఇన్ఛార్జిని మార్చే ఆలోచనతో లేదట వైసీపీ అధిష్టానం. ఎవరొచ్చినా సీన్ మారేలా లేదని అసంతృప్త నేతల్ని బుజ్జగించే పనిలో ఉంది. ఓవైపు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు హ్యాట్రిక్ టార్గెట్ తో ముందుకెళ్తుంటే మీరేందయ్యా అంటూ పర్చూరు నేతలపై అసహనంతో ఉన్నారట వైసీపీ పెద్దలు. మొత్తానికి కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లే ఉంది పర్చూరులో వైసీపీ పరిస్థితి.